హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది రిలీజ్ చేసిన నోటీస్ ఇది. ఈ నోటీస్లో ఏమని మెన్షన్ చేస్తారంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి 2వ తారీఖు 3వ నెల 2024న పబ్లిష్ చేయబడిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇంతకు ముందుగానే అఫీషియల్గా పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 4వ నెల 15వ తారీఖు 2024 నుండి కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో స్టార్ట్ అవుతాయి. అదే రోజున మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది సేమ్ డే పబ్లిష్ అవుతుందని చెప్పేసి మనకి ఈ నోటీస్లో ఇండియన్ రైల్వేస్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి ఏప్రిల్ 15వ తారీఖు నుండి మే 14 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. దీనికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని, గ్రూప్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని, మేల్స్కి ఎన్ని, ఫీమేల్స్కి ఎన్ని, ఇంకా టోటల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ లిమిట్స్ కానీ ఆల్రెడీ మనకి షార్ట్ నోటీస్లో మన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకి గ్రూప్ వైజ్ వేకెన్సీస్ మరియు ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్, అదేవిధంగా జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఏంటో కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి ఆ గ్రూప్ వైజ్, జోన్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆ క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్తో సహా పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో చూస్తాం. అది కూడా సేమ్ డే అంటే 15వ తారీఖున, వచ్చే నెల 15వ తారీఖున అయితే ఈ అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ అవుతుందని చెప్పేసి ఈ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఆర్ఆర్బి వెబ్సైట్ ఇచ్చారు కదా, ఇందులో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటీస్ అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీసు. ఇప్పుడు కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి ఆల్రెడీ ఎలక్షన్ కూడా వచ్చేస్తే మరి నోటిఫికేషన్ ఎలా పబ్లిష్ చేస్తారు, మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా తీసుకుంటారు ఏంటనేది కొంతమందికి ఉన్న డౌట్. మనకి ఇక్కడ ఎలక్షన్కి దీనికి ఎటువంటి సంబంధం ఏమి లేదు, ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా వచ్చే నెల 15 నుండి కూడా స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్కి దీనికి సంబంధమే లేదు. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే ఇబ్బంది అనుకోవచ్చు, ఎందుకంటే కొంత సెక్యూరిటీ అనేది పోలింగ్ బూత్లకి వాటికి అవసరం అవుతుంది కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అప్పుడు ఇబ్బంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయట్లేదు కదా మనకి పోలింగ్ టైంలో, ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడమే కాబట్టి ఎలక్షన్స్కి ఈ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి నోటిఫికేషన్ అయితే ఇది అఫీషియలే, మీకు ముందు నుండి కూడా చెప్తుంది. అది ఎప్పటి నుండి అయినా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, మనకు వచ్చే నెల నుండి కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఆర్పిఎఫ్లో 4660 వేకెన్సీస్ అయితే భర్తీ చేయనున్నారు. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 452 వేకెన్సీస్, కానిస్టేబుల్కి సంబంధించి 4208 వేకెన్సీస్ అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి కోవిడ్ ఎక్స్ట్రా ఈజీ రిలాక్సేషన్ కూడా 3 years ఇవ్వడం జరిగింది. ఇంకా ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ టోటల్గా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను, ఒకసారి చూడండి. ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్కి సేమ్ ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది, 90 minutes టైం అయితే ఇస్తారు. ఇంకా ఎవరైతే ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆర్పిఎఫ్కి సంబంధించి బెస్ట్ బుక్స్ మరియు ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇంకా ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్ కూడా మన ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ను షేర్ చేయండి. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ను ఉపయోగించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే గ్రూప్ డిస్కషన్గా యూజ్ అవుతుంది మన ఛానల్ అనేది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోండి. ఇంకా అదేవిధంగా పర్సనల్గా ఇంకా మెడికల్కి సంబంధించి కానీ ఇంకా రిక్రూట్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేయవచ్చు. మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.